మరొక ఎలక్షన్ బ్రేకింగ్ ప్రకాశం జిల్లాకు సంబంధించి అందుతోంది. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఒంగోలులోని 47వ పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇద్దరూ ఒకేసారి రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు అక్కడ ఘర్షణకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శంకర్ ఒంగోలు నుంచి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలులో 47వ పోలింగ్ స్టేషన్ దగ్గరికి టీడీపీ, వైసీపీ నాయకులు రావడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పక్షాల కార్యకర్తలు గొడవ దిగినట్టు తెలుస్తోంది. ఏంటి అక్కడ సమాచారం ఒంగోలులో? ఒంగోలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్లో ఉన్నటువంటి అలెక్సా స్కూల్లో ఇక్కడ 47వ బూత్ పోలింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలించే క్రమంలో ఇరువురు అభ్యర్థులు అంటే వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి, అటువైపు టీడీపీ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ అక్కడ ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒకేసారి ఇరువురు అభ్యర్థులు అక్కడికి చేరుకోవడంతో ఈ ఇరువురు సంబంధించిన వర్గాలు అక్కడే, కార్యకర్తలు, అభిమానులు అక్కడే ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడం జరిగింది. దామచర్ల డౌన్ డౌన్ అంటూ వైసీపీ వర్గాలు, అదేవిధంగా వైసీపీ బాలినేని డౌన్ డౌన్ అంటూ ఇటువైపు టీడీపీ వర్గాలు, ఇరు వర్గాలపైన అటు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో ఇక్కడ ఇరు వర్గాలలో ఉద్రిక్త వాతావరణం అనేది ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడ ఒకేసారి కార్యకర్తలు తోపులాట చోటు చేసుకోవడంతో సమీపంలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అటువైపు బాలినేని కానీ, అటు దామచర్లను కానీ బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇరువురు అభ్యర్థులు ఇనుకోలేని పరిస్థితిలో అక్కడ నెలకొనడంతో కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. లాఠీచార్జ్ చేసిన అనంతరం ఇరు అభ్యర్థులను కూడా అక్కడి నుంచి సముదాయించి బయటికి పంపించడం జరిగింది. ఈ బయటికి పంపించిన తర్వాత అక్కడ 47వ బూత్ నెంబర్లో ప్రశాంతంగా ఇక్కడ బూత్ లో పోలింగ్ జరిగే విధంగా అక్కడ పోలీసులు చర్యలు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒంగోలులో చూసినట్లయితే ప్రశాంతంగా అక్కడ ఎన్నికలన్నీ కొనసాగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ తో ఒంగోలు నగరంలో ఓవరాల్ గా పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులను ఏర్పాటు చేసి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. శంకర్, ప్రకాశం జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి? మిగతా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందా? ఏంటి అక్కడ సమాచారం? ప్రధానంగా ఉదయం నుంచి చూసినట్టయితే కనుక కొంత అటు అద్దంకి అదేవిధంగా కందుకూరు, చీరాల ఈ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్వల్ప సంఘటనలు అనేవి కూడా చోటు చేసుకోవడం జరిగింది. టీడీపీ వర్సెస్ వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం చూసినట్టయితే ఇంకా పర్చూరులోని స్వర్ణ గ్రామంలో వైసీపీ, టీడీపీ ఇరు వర్గాలు కూడా దాడులు పాల్పడడం జరిగింది. అక్కడ ప్రధానంగా చూసినట్టయితే ఒక వృద్ధురాలి విషయంలో, ఓటు విషయంలో ఇక్కడ సహకారం అందించేందుకు అక్కడ టీడీపీ నాయకులు చొరవ తీసుకోవడం జరిగింది. ఏజెంట్లు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో బయట ఉన్నటువంటి వారి సానుభూతి పరులు ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడము, కర్రలతో దాడి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రశాంత వాతావరణంలో అక్కడ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శంకర్. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.